హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాండి పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడి అయ్యాక చెక్క, లవంగ, ఇలాచి అన్నీ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగాక 1 స్పూన్ సాల్ట్ వేస్తే త్వరగా బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. రెడ్గా అయ్యేదాకా ఉంచుకొని ఎంత రెడ్గా అవుతే అలా అంత కలర్ బగారా రైస్ కలర్ మంచిగా వస్తుంది. ఆనియన్స్ పచ్చిగా ఉన్నాయనుకో కలర్ మంచిగా రాదు. మంచి పచ్చిమిర్చి వేగాక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు 1 టమాటా, 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా టమాటా అంతా మగ్గాక మంచిగా మగ్గాలి. అవి బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గాలి. అలా అయితే టేస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకొని మంచి కలర్ రావాలి. అలా అయితే బగారా రైస్ మంచి టేస్ట్గా ఉంటుంది. ధనియా పొడి వేసాను, గరం మసాలా, ధనియా పొడి వేసాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి. ఆనియన్స్ ఫస్ట్ మనకు బ్రౌన్గా అవుతే మనకు బగారా రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది. అలా అవ్వలేదనుకో రాదు. దిల్బర్ గరం మసాలా వాడతాను నేను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. రైస్కి ఎసురు అంటాం కదా, అలా వాటర్ వేసుకొని మంచిగా అది బాగా తుల్లేదాకా పెట్టుకోవాలి. బగారా రైస్లో చికెన్, మటన్, దాల్చా మంచిగా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు కొంచెం సాల్ట్ సరిపోలేదనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. ఇలా అయ్యాక కొంచెం మరిగాక రైస్ వేసుకోవాలి. ఇంకా రైస్ వేసుకొని మంచిగా కలుపుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం చూసుకోవాలి ఎలా ఉందా అనేసి. కొంచెం కలిపితే బాగుంటుంది, లేదంటే మళ్ళీ అడుగంటుకొని పోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.